కొట్టినా జాలి చూపిస్తావు, తిట్టినా భరుస్తావు, పెట్టినా మూడు ముద్దలకు వెంటే వస్తూ ఉంటావు. కథకు ఆశకు కావాలి భావంతరం, ఐదోళ్లతో పోలిస్తే నీదే పెద్ద గుణం. ఓ చార్లీ వెళ్ళకు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య. ఈరోజైతే మనము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్ట్రీట్ డాగ్స్కి అయితే పాలు మరియు బ్రెడ్ ఫీడ్ చేస్తున్నాము. ఈ థాట్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నా దగ్గర మరియు నా ఫ్రెండ్స్ దగ్గర బ్రీడ్ డాగ్స్ అయితే ఉన్నాయి. వాటిని మేము పెంచడం వలన వాటికి రెగ్యులర్గా అయితే మేమైతే ఫీడ్ చేయగలుగుతున్నాము. నేను నా డాగ్స్ని వాకింగ్కి తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా స్ట్రీట్ డాగ్స్ని చూసేవాడిని. వాకింగ్ అనే కాదు, అలా బయటికి వెళ్ళినప్పుడు చాలా స్ట్రీట్ డాగ్స్ని అయితే చూసేవాడిని. అలా స్ట్రీట్ డాగ్స్ని చూసేటప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో ఉండే డాగ్స్కి అయితే మనం రెగ్యులర్గా అయితే ఫీడ్ చేయగలుగుతున్నాం, కానీ స్ట్రీట్ డాగ్స్కి ఎవరు పెంచకపోవటం వలన వాటికి రెగ్యులర్గా ఫుడ్ అందడం లేదు. కాబట్టి అవి ఆకలితో చాలా బాధపడుతున్నాయి. సో నేనైతే ఈరోజు స్ట్రీట్ డాగ్స్కి అయితే ఫీడ్ చేస్తున్నాము. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కొందరైనా ఈ వీడియో చూసి మూగజీవాలకి మీకు చేతనైన ఫుడ్ పెడతారని ఆశిస్తున్నాను. ఇంకోటి అండోయ్, మీరు ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు, కానీ వాటి పట్ల క్రూరంగా మాత్రం ప్రవర్తించకండి. కొంచెం ప్రేమనైతే చూపించండి. ఓన్లీ డాగ్స్కనే కాదు, అన్ని మూగజీవాలకి ఫీడ్ చేయడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయడం వలన మన చుట్టూ ఉండే మూగజీవాల పట్ల కొందరైనా ప్రేమతో ప్రవర్తించడానికి మీ వంతు సహాయం చేసిన వారవుతారు. వీలైతే ఫ్యూచర్లో మీరు కూడా స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే, మరి వీడు ఇన్ని చెప్తున్నాడు కదా, వీడెందుకు ఫారిన్ బ్రీడ్స్ని పెంచుతున్నాడు అనేసి. నా దగ్గర ఉండే హస్కీకి 5 years అండ్ గోల్డెన్ రిట్రీవర్స్కి 3.5 years. అప్పట్లో అయితే నాకు అంత ఆలోచన అయితే రాలేదు. ముందే ఆ ఆలోచన వచ్చింటే డెఫినెట్గా మన ఇండియన్ బ్రీడ్స్ని అయితే అడాప్ట్ చేసుకునేవాడిని.
మేము డే టైం ఫీడ్ చేసే కన్నా నైట్ టైం ఫీడ్ చేయడం చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే డే టైంలో ఫీడ్ చేస్తే అక్కడున్న హౌస్ వాళ్ళు అబ్జెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి డే టైంలో కన్నా నైట్ టైం ఫీడ్ చేసాము. అలా ఫీడ్ చేసే టైంలో మా దగ్గరికి అయితే 2 కానిస్టేబుల్స్ అయితే వచ్చారు. ఇలా వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎందుకు వీడియో తీస్తున్నారని అడిగితే, ఇలా స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేసి దాన్ని యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాము అని చెప్పాము. మేమైతే ఆ మాటకి మమ్మల్ని చూసి ఇంకా కొందరు ఇన్స్పైర్గా తీసుకొని కొందరైనా మూగజీవాలకి ఫీడ్ చేస్తారని సమాధానం ఇచ్చాము. మనం చేసే మంచి పనిలో కూడా చెడుని వెతికే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రతి విషయంలో మంచిని గ్రహించడానికి ప్రయత్నిద్దామండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో వేరే మూగజీవికి అయితే ఫుడ్ ఫీడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి ఈ వీడియో షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఒక మూగజీవికి ఫీడ్ చేసిన వారవుతారు. ఇంకా మీకు ఏమైనా మూగజీవాలకి హెల్ప్ చేయాలనిపిస్తే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనకైతే డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి. మీ ద్వారా మూగజీవాలకైతే ఫీడ్ చేస్తాము. ఈ వీడియో చేయడానికి రాకేష్, అనిల్, విక్రమ్, జాషువా చాలా హెల్ప్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ హెల్పింగ్ ఫర్ ఫీడింగ్ దిస్ డాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. బాయ్. సైనింగ్ ఆఫ్. జై హింద్.